ఖాతాల్లో సొమ్మెందుకు? ఆర్థిక సంవత్సరం ముగిసినా కూడా వెనక్కి ఇవ్వకుండా ఖాతాలో వివరాలు ఇవ్వని టీడీఏ 411 కోట్లు ఖర్చు చేసి బిల్లులు ఇవ్వని పలు శాఖలు. ఆడిట్ తనిఖీల్లో వెల్లడి. రాష్ట్రంలో పలు పథకాల అమలుకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల వ్యయం విషయంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో శాఖలో విడుదల చేసే నిధులను శాఖాధికారులు వ్యక్తిగత డిపాజిట్ పీడీ ఖాతాలో ఉంచాలి. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏదైనా శాఖలో నిధులు ఖర్చు చేయకపోతే ఆ ఖాతాను మూసివేసి వాటిని తిరిగి ప్రభుత్వానికి పంపాలి. కాగా పీడీ ఖాతాలెన్ని ఉన్నాయి, వాటిలో ఉన్న సొమ్ము ఎంత అనే పూర్తి వివరాలను ఖజానా అకౌంట్స్ సంచాలకుల కార్యాలయం సమగ్రంగా ఇక్కడ ఇవ్వలేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు తప్పుపట్టింది. టీడీఏ ఇచ్చిన వివరాల ప్రకారం 2023 ఏప్రిల్ 1 నాటికి పీడీ ఖాతాల్లో 141 కోట్లు ఉన్నాయి. అయితే ఎన్ని ఖాతాలు ఉన్నాయనే సంఖ్యను తెలపలేదు. 2023-24లో మళ్ళీ పీడీ ఖాతాల్లో 1129 కోట్లను పలు శాఖల అధికారులు అయితే జమ చేస్తారు. ఈ ఏడాది చివరిలోపు అంటే 2024 మార్చి 1న 31న పీడీ ఖాతాలో ఇంకా 156 కోట్లు మిగిలినట్లు టీడీఏ నివేదిక అయితే చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక నియామకం ప్రకారం ఏదైనా ఒక ప్రాజెక్ట్ లేదా పథకం నిధులు సంబంధించి వ్యయానికి సంబంధించిన శాఖ పరిపాలనాధికారి పీడీ ఖాతాను జమ చేసి అందులో నిధులు వేయవచ్చు. కానీ ఆ ఖాతాను వరుసగా 3 ఏళ్ల పాటు లావాదేవీలు నిర్వహించకుండా వదిలేస్తే దాన్ని మూసివేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2023-24లో 122 ఖజానా కార్యాలయాల రికార్డులు ఆడిట్ చేస్తే గత 3 ఏళ్లకు పైగా ఎలాంటి లావాదేవీలు జరపకుండా అధికారులు వదిలేసిన 6 పీడీ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం వీటిని ఎందుకు మూయవేయలేదని ఆడిట్ అధికారులు అయితే ఖజానా శాఖ తాజా వివరణ అయితే అడిగింది. ఖర్చు చేయని వివరాలు అయితే మనకి రావడం కూడా జరిగింది. సో ఏదేమైనా ఇలాగా ఉద్యోగులకు సంబంధించి పీడీ ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఏదైతే సొమ్ము ఎందుకు ఇవ్వలేదో వాటికి సంబంధించి విచారణ అయితే చేపడుతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.